శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. హేలీలన్ను తీయింపవచ్చు ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్ చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర ఉపమాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, ధ్వన్యర్థము, వ్యంగ్యముతో కూడిన అర్థమును, యమము మొదలైన శబ్దాలంకారములు, విశేషములతో కూడిన వాక్యములతో వర్ణింపశక్యంగాని నీ రూపం ఏ విధముగా స్తుతి చేయగలను? చాలు చాలు, కవిత్వము ద్వారా నిన్ను స్తుతింపబోనుట మానుకోవలసిందే. ఛీ, మా వంటి కవీశ్వరులు సిగ్గుపడరుగాక. కానీ వాస్తవమును స్తుతించినప్పుడు కవికల్పితములైన వాక్కులు ఆగునా? నీ వర్ణనకు అవి నిలవగలవా? పాలుంబువ్వయు పెట్టెదం గుడువరా పాపన్న రాయన్న వేలెమ్మన్న అరటి పండు కొనితే లేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులు అప్పుడట్లే తెచ్చి వాత్సల్యలక్ష్మీ లీలావచనంబులన్ గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పాలు అన్నము పెట్టుద తిందుగా నీటురా, త్వరగా లేచిరా అని తల్లిదండ్రులు పిలవగా ఆ బిడ్డడు వారితో అరటి పండ్లు తీసుకునిరా, పండ్లు లేకుండా బువ్వ తినడం నాకిష్టం లేదు అని మారాం చేసినప్పుడు పండ్లు తీసుకుని వచ్చి వాత్సల్యపూరితమైన మాటలతో బుజ్జగించి భుజింపజేయరే. పుత్రవాత్సల్యముతో తల్లిదండ్రులు బిడ్డల కోరికలను తీర్చి ఆదరించినట్లు భక్తవత్సలుడు అయిన నీవు దయగలిగి నా కోరికలను తీర్చలేవా? కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం వంచు సాముద్రికంబులటల్చున్ తెవులంచు అరిష్టమనుచున్ భూతంబులంచు విషాదులటంచున్ నిమిషార్ధ జీవనములందున్ ప్రీతి పుట్టించి ఈ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వర, ప్రాణములయందు ఆశలను పుట్టించి స్వప్నముల వలన శకునముల వలన సూర్యాది గ్రహస్థితుల వలన మంచి చెడ్డలు కలుగునని, రోగమని అదృష్టమని భూతములని విషములు మొదలగునవి కలవని ఎన్ని ఉపద్రవములు కల్పించావు స్వామి. అర నిమిషములో నశించినట్టి ప్రాణముల కొరకై జీవులు మహామోహమును చెంది శకునముల వలన స్వప్నముల వలన ఏమి ఉపద్రవములు ముంచుకొచ్చునో అని వేదన చెందుతున్నారు. ప్రాణములు అస్థిరమని వారు గ్రహింపలేకున్నారు. తలమీదన్ కుసుమ ప్రసాదము అళిక స్థానంబుపై భూతియున్ కళసీమంబున దండ నాసికతుదన్ గంధ ప్రసారంబు లోపల నైవేద్యముంజేర్చు హే మనుజుడు నీకెప్పుడున్ చెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, ఏ భక్తుడు తన శిరస్థానమందు నీ కుసుమ ప్రసాదమును, నుదుట విభూదిని, కంఠభాగమున నీవు ధరించి ప్రసాదించిన పుష్పమాలికను, నాసికాగ్రమున నీకు అలంకరించిన పుష్పముల యొక్క సుగంధమును, కడుపులో నీకు నైవేద్యము చేసిన ప్రసాదము కలిగి ఉన్నాడో అటువంటి భక్తి గలవాడు ఎల్లకాలం నీకు మిత్రుడై వెండికొండ మీద సంచరిస్తూ ఉంటాడు. సందేహమేమాత్రమూ లేదు. ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్ఠార్థంబులీనేర్తురే ఏ వేళన్ వారి భజింపజాలిపడక ఆవిర్భూతమోదంబునన్ కాలం బెల్ల సుఖంబు నీకు ఇక భక్త శ్రేణి రక్షింపక
ఈ శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, భార్యాబిడ్డలు మొదలగు వారిని సేవించు వారికి ఆ భార్యాబిడ్డలు, స్నేహితులు, హితులు సంతోషంతో కోరిన వస్తువులు ఖేదపడకుండా ఇస్తుంటారు కదా. అటువంటిది సర్వకాల సర్వావస్థలయందు నిన్నే సేవించు భక్తులను నీవు రక్షించకపోతే ఇక నీకు గల ఈ సుఖ సంపదలను ఎవరి కోసం కూడబెట్టినట్లు ఏమి చేసుకుంటావు గనక? నీకు గల నిత్యానందం అనే పరమార్థమును ఎవరికిస్తావు? సులభుల్ మూర్ఖులు అనుత్తమోత్తముల రాజుల్ గల్గియే వేళ నన్నలతంబెట్టిన నీ పాదాబ్జముల వాయంజాలన్ ఏమిచ్చినన్ కలధౌతాచలమేలుట అంబునిధిలో కాపుండుట అబ్జంబుపై చెలువప్పన్ సుఖింపగాంచుట సుమి శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, దేశాన్ని ఏలే రాజుల్లో కొందరు సులభులు, కొందరు మూర్ఖులు, కొందరు అనుత్తములు, అలా వివిధ స్వభావాలు గలవారుంటారు. అటువంటి రాజు ఒకవేళ దుర్మార్గుడై బాధలు పెట్టినప్పటికీ నీ పాదారవిందములు నేను విడిచిపెట్టను. నన్ను ఎన్ని కష్టములు పాలు చేసినా నేను కైలాసమందు నీ వద్దే ఉన్నట్లు, సముద్రములో కాపురం ఉన్నట్లు, పద్మాసనంపై కూర్చుని యోగానందం అనుభవిస్తున్నట్లుగా భావిస్తాను. 100 బ్రహ్మకల్పములు ఒక విష్ణుకల్పం, 100 విష్ణుకల్పములు ఒక శివకల్పం, అట్టి 100 శివకల్పములు గడిచిన అనంతరం మహాప్రళయం. అప్పుడు ప్రపంచమంతా ఏకార్ణవమవుతుందని, శివుడు ఆ మహాసముద్రమునందుండి శంఖధ్వని గావిస్తాడని శివపురాణంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ సమయంలో శివునకు అవమానం జరిగినట్లుగా భావించిన సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. మహావైరాగ్యం చెందిన శివుడు పద్మాసనంపై కూర్చుని ఆత్మానుసంధానం చేసుకుని అఖండ ఆనంద స్వరూపుడై ఉండెనని పురాణాలు చెప్తున్నాయి. కలధౌతాద్రియు అస్థిమాలికయు గోగంధర్వమున్ పున్కయున్ పులితోలున్ భసితంబు పాపతోడవుల్ పోకుండదో బుట్లకై తొలినేవారలతోడ పుట్టక కళాదుల్ కల్గె మేలయ్యనా అసిలుల్ దూరము చేసుకొంటెరింగియే శ్రీకాళహస్తీశ్వర. పరమశివుడు నిస్సంగుడని చెప్పేందుకు కవి ఉత్ప్రేక్షిస్తూ చెప్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర, వెండికొండ నీకు ఆవాసము, వృషభమను గుర్రం నీకు వాహనం, పుర్రెల దండయు, చేతి యందు భిక్షాపాత్రముగా ఉన్న బ్రహ్మకపాలము, పులి చర్మం, విభూది, పాములే భూషణములుగా కలిగి ఉన్నావు. చంద్రకళ వచ్చి నిన్ను ఆశ్రయించింది. వీరెవ్వరికీ పోషణకు లోటు లేదు. వారి స్థానములు వారికే ఉన్నాయి. నీ సంపాదనలో భాగం ఎవ్వరికీ పంచనవసరం లేకుండా, అన్నదమ్ములనేవారు లేకుండా ఒక్కడివి పుట్టావు. ఎవరితో కలిసి కాకుండా మొట్టమొదట జన్మించావు. సోదరాది సంబంధమైన ఉపద్రవములు లేకుండా చేసుకున్నావు. ఒక బ్రహ్మకల్పం కాగానే శివుడు బ్రహ్మ యొక్క తలలు తెగగొట్టి మాలికగా ధరిస్తాడని అంటారు. అలా శివునకు అస్థిమాలిక కలుగుతుందని ప్రసిద్ధం. బ్రహ్మకు నలుదిక్కుల 4, పైన 1 కలిపి మొత్తం 5 తలలున్నాయి. శివుని వివాహం దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవితో జరిగింది. ఆ వివాహమునకు బ్రహ్మ పురోహితుడిగా వ్యవహరించాడు. ఆ సమయంలో సతీదేవి సౌందర్యమును చూచి బ్రహ్మ మనోవికారములకు లోనయ్యాడు. శివుడది గ్రహించి బ్రహ్మను అరిచేతితో కొట్టినప్పుడు బ్రహ్మ యొక్క పైనున్న తల ఊడి శివుని చేతికి అంటుకుని పోయింది. ఆ కారణంగా భౌనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. శివుడు చేతికి అంటి ఉన్న పుర్రియందు భిక్ష ఎత్తవలసి వచ్చింది. బ్రహ్మ పుర్రియందు ఎవరు ముందుగా భిక్ష వేస్తారో వారికి దోషం అంటుతుందని బృహస్పతి చెప్పాడు. విషయం తెలిసి దేవతలందరూ చేతిలో పుర్రె పట్టుకుని వచ్చిన వారికి భిక్ష వేయకూడదని తమ తమ భార్యలకు చెప్పారు. అయితే ఈ సంగతి లక్ష్మీదేవికి తెలియదు. శివుడు మహాయోగి అయి వైకుంఠమునకు భిక్ష కొరకు పోగా మహాలక్ష్మి దోసిల నిండా ముత్యాలు తెచ్చి భిక్షగా వేసింది. వెంటనే శివుని చేతిలో అంటుకుని ఉన్న పుర్రె కాస్త ఊడిపోయింది. అందుకే శివుని చేతిలో బ్రహ్మకపాలముండేదని పురాణవాక్యం. గతి నీవంచు భజించు వారలు అపవర్గము పొందగానేలా సతతమున్ కూటికి నైచరింప వినలేదా యాయురన్నం ప్రయచ్చతి
ఎంచున్మరవెట్టగా శృతులు సంసారాంధకారాభిదూషిత దుర్మార్గుల్ కానంబడవో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నీవే దిక్కనుచు నిన్ను భజించువారు మోక్షమును పొందుతుండగా ఇతరులు సతతము ఆహారార్థమై తిరగటమెందుకు? ఆయురన్నం ప్రయచ్చతి అని శృతులు ఘోషించుచుండగా వినలేదా? ఇతరులను చూచి కూడా మోక్ష మార్గమును పొందలేని వారు అవివేకులు. అట్టివారు సంసార విషయమై అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుకుంటున్నారు. అట్టివారికి నీవు కనపడవు. శృతులభ్యాసము చేసి శాస్త్రగరిమల్ శోధించి తత్వంబులన్మతి నూహించి శరీరమస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు కాంచితి మంచున్ సఫలన్ వృథా వచనముల్ చెప్పంగనే గాని నిర్జిత చిత్తస్థిర సౌఖ్యముల్ తెలియరో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, వేదములను అభ్యాసము చేసి వ్యాకరణములోని విశేషములను పరిశీలన జరిపి తత్వములను అనగా పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, విషయపంచకం, ఇవిగాక మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, బుద్ధి, ఈ 24 తత్వములను నిత్యముల అసత్యముల అన్నది తెలుసుకొని మనస్సులో ఊహించి విమర్శనాత్మకంగా చూడగా పైన చెప్పబడిన 24 తత్వములతో కూడిన దేహం శాశ్వతము కాదని, బ్రహ్మం ఒక్కటే సత్యమైందన్న వాస్తవమును తెలుసుకుంటామని సభల్లో అనుభవం లేని మాటలను చెప్తారు. కానీ శరీరము అనిత్యమని తెలుసుకుని కూడా శరీరవాంఛలుడికి వైరాగ్యమును పొందలేకున్నారు అవివేకులు. రతిరాదుద్ధతి మీర నొక్కపరి గోరాజాస్తు నిన్నొత్తబో అతడా దర్పకు వేగనొత్త కవయం బాంబోతునుంతాకి యుగ్రత పోరాడంగనున్న ఎల్నడిమి లేగల్వోలే శోకానల స్థితి పాలై మొరపెట్టినన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, ఒకసారి రతిరాజు మన్మథుడు గర్వముతో వృషభారూఢుడైన నిన్ను తాక ప్రయత్నించగా నీవును వేగముగా ఆ మన్మథుని ఎదుర్కొని గవయ వృషభముల వలె పోరాడుటకు సిద్ధపడుతుండగా దేవతలెల్లరూ వారిద్దరి మధ్య లేగల వలె నలిగిపోవుతామని భయపడి ఆర్తితో మొరపెట్టుకోగా నీవు వారిని రక్షింపలేదా? మన్మథుడు నిన్ను సేవించువారిని మరల ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నీపై గల భక్తి మన్మథ వికారములను పరిహరించి వేస్తుంది, నీ సేవకై వ్యవహరింపజేస్తుంది. ఈ ఇరుధర్మముల మధ్య దృఢభక్తి కుదురుకొనటం లేదని అట్టి భక్తుల పరిస్థితి ఆబోతు మరియు గవయ మృగముల మధ్య పడిన లేగదూడ వలె నలిగి కష్టముల పాలవుతోందని స్వామితో మొరపెట్టుకుంటున్నాడు మహాకవి. ఓం నమః శివాయ.